హలో, నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? నాకు ఓర్పు తక్కువ. జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. చూడు, నేను తలుచుకుంటే నీ బల్బులు పగలగొట్టి నీ ట్రాన్స్ఫార్మర్ పేల్చేయగలను. నీకు బల్బ్ ఎక్కువే. ఏదో కో స్టూడెంట్ అని ఆలోచిస్తున్నా. అమ్మాయిల వెంట పడ్డం తప్ప నీకేం పనిలేదా? ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు వెంట కాదు, కేవలం నీ వెంటే. ఈ కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. చూడు బుజ్జి, అంతెందుకు, నీ పక్కనే ఉన్నారు. ఏనాడైనా మీ వెంట పడి ఐ లవ్ చెప్పానా? లేదు, చెప్తే వెంటనే ఓకే చెప్పేస్తా. చూసావా, అది అది మన కెపాసిటీ. ముందు ఐ లవ్ యూ చెప్పమ్మా, తర్వాత దారిస్తా. చెప్పు తెగుద్ది. కొత్తవి కొనిస్తా. డబ్బులు ఎక్కువ ఉంటే బయట చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయి, పుణ్యమైనా వస్తుంది. ఏం చెప్పావే? ఇదేంట్రా బాబు, ఐ లవ్ యూ చెప్పంటే ఫిలాసఫీలు చెప్తుంది. ఏ ఆగవే, అమ్మ తల్లి, నా బుజ్జే, నా బంగారం. ఈ సండేలో హాలిడేలు ఎందుకు వస్తాయో అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్కి, మగవాళ్ళు బార్లకు వెళ్ళడానికి. మరి అటు ఇటు కానోళ్ళు వాళ్ళలా ఎందుకు పుట్టారో తెలుసుకోవడానికి. అది కాదు మిత్రమా, సండే ఇస్ ఫండే, ఎంజాయ్ చేయడానికి. అన్నయ్య, లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ స్వీట్. వారంలో ఒక్క రోజున లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. తెలుసున్నాను రా, నా లవర్ లేని లైఫ్ సాసన్ పేపర్ లేని పఫ్ లాంటిది. నా లవర్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడపడం నా వల్ల కాదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజల వద్దకే పాలన అంటే వాళ్ళు మన దగ్గర రాకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓహో, అన్నయ్య అర్థమైంది. మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్దాం అంటావు. ఎస్, నీకు ముద్దులు మాకు గుద్దులు రాసిపెట్టున్నాయి అన్నమాట. సాసన్ చేరా డిమ్మక, పోరాడితే పోయేదేం లేదు, సిగ్గో శరం తప్ప. అర్థమయ్యేటట్టు చెప్పు. మనం మన లవర్స్ ని వెంటనే చూస్తున్నాం, ఇప్పుడే వాళ్ళ ఇళ్ళకెళ్తున్నాం. అన్నయ్య, రిస్క్ ఏమో. రిస్క్ లేదే ఏ రిజల్ట్ రాదు మామా. పదా రండ్రా. ఇదేంట్రా, ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నా డార్లింగ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలరా? ఏముంది, ప్రజల వద్దకే పాలన. వాళ్ళ మన దగ్గర రాకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఇందాక అన్నావుగా. మనం లోపలికి వెళ్తాం గాని బయటికి రాము. ఏ ఎందుకని? లోపల కుక్క ఉండొచ్చు, దాని అక్క ఉండొచ్చు, ఆ అమ్మాయికి అన్ను ఉండొచ్చు, వాడి చేతిలో గన్ను ఉండొచ్చు. దొంగ అనుకుని తన్నవచ్చు, పోలీసుల చేత కుమ్మించవచ్చు. ఇప్పుడు ఎలా రా? నాదో ఐడియా. నాది ఎయిర్టెల్. రే ఆపండ్రా మీ నెట్వర్క్ గోళా. ముందు లోపలికి వెళ్ళే మార్గం చెప్పండి. అన్నయ్య, సోదాపి సొల్యూషన్ చెప్పండి. నేను చెప్తాను. ఏంటది? అమ్మాయిలకి ఏదంటే ఇష్టం? మేకప్ కిట్. చ కాదు, తినేవి. ఐస్ క్రీమ్, పానీపూరి, మొక్కజొన్న పొత్తులు. గుడ్. మీ చెవులలో పడేయండి. నేను రెడీ అనగానే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఓకే, డన్. 1 2 3 గో. రెండమ్మా రండి, కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. కుక్కలా నాకచ్చు, నక్కలా పీకచ్చు, ఎండ వెడికి కరిగిపోయేలా ఉన్నాయి. తొందరగా రండమ్మా, ఆలోచించిన ఆశాభంగం. కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. ఆగా. పూరి పూరి పానీ పూరి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. నోరూరించే పానీ పూరి. రండమ్మా రండి, పానీ పూరి. ఏయ్, పానీ. ఆగమ్మా ఆగు, నన్ను చూసి నేర్చుకో, ఓకేనా? పద. పొత్తులమ్మా పొత్తులు, మొక్కజొన్న పొత్తులు. రండమ్మా రండి, వేడి వేడి పొత్తులు, వేడి వేడి పొత్తులు. ఇదేంట్రా, ఇది ఇంకా రాలేదు. ఇలా కాదు కానీ పొత్తులు, వేడి వేడి పొత్తులు. రే అందరూ ఒకేసారి ఆల్ ఫ్రీ అన్నారు అని. అనే ఓకేనా? ఓకే ఓకే. పానీపూరి ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీనా? హలో, ఏంటి ఒక్కరోజు కనబడిపోతే ఊరుకుంటానా? ఏ బుజ్జే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చాను. ఐ లవ్ యూ. ఇడియట్. రా, నీ లవర్కి తిట్టు తప్ప వేరే తిట్లు రావారా? ఆహా,
ఈ రోజుకి తిట్టులు చాలరా, నా కడుపు నిండిపోయింది. ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత ముద్దుగా తిట్టిందిరా. ఆహా. ఏంటి ఆప్యాయంగా ముద్దుగానా? నీకు అర్థం కాదులేరా, ఆ తిట్టులో ఎంత డెప్త్ ఉందనుకున్నావు. ఆహా. అన్నయ్య ఆ లోతు ఏంటో నీకు తెలిస్తే చాలు, ఇంకో ఇంటి దగ్గర ట్రై చేద్దాం పద. సరే పదండ్రా. ఏం చేస్తా రే, ఇలా రండిరా. రే, నేను రెడీ అనగానే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఓకే. 1 2 3 స్టార్ట్. ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. ఆలోచించిన ఆశాభంగం, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. ఏంటనే ఇంకా రాలేదు? రే, నువ్వు చూస్తావుగా, పానీపూరి, మొక్కజొన్న పొత్తులు, ఐస్ క్రీమ్, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, అన్ని ఫ్రీ. నన్ను చూసి నేర్చుకోరా, గుద్దానంటే. ఐస్ క్రీమ్, వేడి వేడి మొక్కజొన్న పొత్తులు, పానీపూరి, ఆల్ ఫ్రీ, అమ్మాయిలకి ఆల్ ఫ్రీ. ఏంట్రా ఎంతసేపు నుంచి తెలుస్తున్నావు? అసలు లోపల ఉన్నారా లేదా? చేపలమ్మ చేపలు, పిత్త పరిగెలు, రవ్వలు, బొచ్చలు, బొమ్మిడాయలు. చేపలమ్మ చేపలు, కమ్మనైన చేపలు, కంపు కొట్టని చేపలు, మంచి చేపలమ్మ, చేపలమ్మ చేపలు. తొందరగా రండమ్మా. గులమ్మ, రావే. పిత్త పెరుగులు, రవ్వలు, బొచ్చలు. చేపలంటూ చేపలు, పెద్ద పరగల పులుసు అంటుకున్నాను. రావే. ఓరి లేసాలు, మరీ టెంప్ట్ అయిపోకనే. చెన్నై చేపల బ్యాచ్ లో ఉంది. అనే వీడి పని ఎండు చేపలే, రోజు పచ్చి పులుసు, ఎండు చేపలే వీడి గతి. నిజానా బాబు? చూసిందే చాలు, నీ ప్రేమ కంపు ఇక్కడ వరకు కొడుతుంది. ఇక పద. ఇక్కడ ఎవరు లేరురా. అయితే మొదలెడదామా? చావుతావు, ఇక్కడ వర్కౌట్ అవ్వదురా. నేనే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి చూసొస్తాను. తమ్ముడు వద్దు, బాక్సులు బద్దలు అవుతాయి. అనే ఒక్కసారి తొడగొట్టు, ఆ సౌండ్కే బయటికి రావాలి. మొన్న అలా కొట్టే 1/2 డజన్ జెండు బాలు వాడాడు. ఏడు తోకడమే కరెక్ట్. జై మహేష్మతే. చచ్చాం, బర్రెకు బారెడు మీసాలు పెట్టినట్టున్నాడు. వీడు దాని బాబు అనుకుంటా. ఇక నా పని అయిపోయినట్టే. ఆగు. నేనాగా? ఎవరు నువ్వు? ఎవరు నేను? నిన్నే. ఎవరు కావాలి? ఫిగర్ కావాలి. ఆ? సారీ, అడ్రస్ కావాలి. రాంగ్ అడ్రస్. అడ్రస్ నేనిస్తా. అక్కర్లేదు, నేను వస్తా. ఇటు తిరుగు. తిరిగా. సారీ అంకుల్, మా క్లాస్మేట్ ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చాను. అడ్రస్ రాంగ్ అని తెలిసింది. వెళ్తా. నీ క్లాస్మేట్ పేరు? సమంత. సమంత ఇంటికే వచ్చావయ్యా? అవునా? పిచ్చోడా, రాంగ్ అనుకుని రైట్ అడ్రస్ కే వచ్చావు. ఉండు, పిలుస్తా. అమ్మా సమంత, వస్తున్నా నీ డాడీ. క్లాస్మేట్ వచ్చాడు చూడు. ఏయ్, నువ్వా? ఎందుకు వచ్చా? నేను చూడాలనిపించింది. మా డాడీకి డౌట్ వస్తే చంపేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. అలాగా సమంత గారు, మీ ఇంగ్లీష్ నోట్స్ ఇస్తారా? రాసుకుని వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళరా బాబు, ప్లీజ్. హగ్గిస్తే వెళ్తా. అలాగే ఒక్కిస్తా, ఉండండి. వెళ్ళరా బాబు, ప్లీజ్. వెళ్ళమంటున్నానా? రేపు తీసుకుంటా ఇంగ్లీష్ బుక్. నాటి ఫెలా. అనే ఇంటికి తాళం వేసింది, సైకిల్ కూడా లేదు. ఇలియానా లేనట్టే. సైకిల్కి ఇలియానాకి సంబంధం ఏంట్రా? సిమ్కి సెల్కి ఉన్న రిలేషన్. సైకిల్ లేదంటే ఇలియానా లేనట్టే. సైకిల్ ఎక్కడుంటే ఇలియానా అక్కడ ఉన్నట్టు. బాధపడకు బ్రదర్, లవ్లో పేషెన్సీ, డ్రెస్సులో డీసెన్సీ అవసరం. వెయిట్ చేద్దాం బ్రదర్. నాకు డౌటే, ఈడి లవర్ ఏ పాప్కార్న్ కార్నర్కో లేదా పార్లర్కో వెళ్ళుంటుంది. అద్దం ముందు కూర్చున్న ఆడది, యుద్ధానికి వెళ్ళిన మగాడు తిరిగి తొందరగా వస్తారని చరిత్రలోనే లేదు. అన్నయ్య, ఫైటింగ్ అంటే ఇష్టం, కానీ వెయిటింగ్ అంటే కష్టం. ఇలా టైం పోతే ఇంకా కష్టం. పోదాం పదండి. వెళ్తూ వెళ్తూ ఓకే. మా ఇంట్లో కాఫీ తాగుదాం. ఎంజాయ్ కాఫీ. Come on, boys. పదండి బ్రో. ఎరా మావా,
ఎరా కాఫీ అయినా టిఫిన్ కూడా పెట్టిస్తావా? నాకు అస్సలు మోవట్లేదురా బాబు. బాగరా చెప్తున్నాగా, ఈడొకడు తిండి ముందుంటాడు. అమ్మాయిలు అబ్బాయిల ఇంటి ముందు బీట్ చేయటం నీకే తెలియాలి. ఈమె డెడికేషన్లో 1% నా రక్షతకున్నా నా లవ్ సక్సెసే. ఇంకా ఇలాంటి ప్రేమదోతలు ఉండబట్టారా శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఏంటో నేను వెళ్ళి మాట్లాడు. ఈడు ఆగడు రోయ్. ఆగు, మా ఇంటి ముందు ఏం చేస్తున్నావు? సైట్ కొడుతున్నా. నేను లేను కదా. నాకు తెలియదు కదా. దోలు తేరింది అదోకే. రే బావా, అసలు ఏమనుకుంటున్నారా మీరు? హీరోలు అనుకుంటున్నాం. డైరెక్ట్ గా ఇళ్ళకి వచ్చేస్తారా? తొక్కలోకి ఇళ్ళలోకి మీ గుండెల్లోకి వచ్చాం కదా. నువ్వేంటి పెట్టమో వేసుకుని ఇంటి చుట్టూ తిరిగేయటమేనా? ఇంకా నయ్యం, మా ఇంట్లో వాళ్ళకి డౌట్ రాలేదు. బాగుందిరా. నువ్వేమో మహేష్ బాబు, ఈ బుడ్డోడేమో ఎన్టీఆర్, ఈ తెక్కలోడు పవన్ కళ్యాణ్, ఈ తింగరోడు రవితేజనా? ఆ పేర్లకి మీ ఫేస్లకి సంబంధం ఉందేంట్రా? ఎక్కడైనా సూట్ అయిందా? వాళ్ళని చూస్తే ముద్ది అనిపిస్తుంది, మీ ఫేస్ లను చూస్తే గుద్దయ్యాలనిపిస్తుంది. వాళ్ళంతా లెజెండ్స్, మీరంతా లేజీ ఫెలోస్. వాళ్ళు కళామ తల్లికి ముద్దు బిడ్డలు, మీరు చదువుల తల్లికి మొద్దు బిడ్డలు. మీరు దొంగల్లా ఉంటారు, వాళ్ళు దొరల్లా ఉంటారు. మీరు తిండి కోసం పుట్టిన పంది కుక్కల్లా ఉంటారు, వాళ్ళు మంది కోసం పుట్టిన మహానుభావుల్లా ఉంటారు. పేర్లు పెట్టుకోండి తప్పులేదు, కానీ ఫేస్లకు తగ్గట్టు పెట్టుకోండి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, టాకింగ్ ఎక్కువ, టాలెంట్ తక్కువ. మూసుకొని పొండ్రా. ఆపడా. ఏమన్నారా మీరు? మేము షూట్ అయ్యే పేర్లు పెట్టుకోవాలా? అవును, లేదంటే వాళ్ళలో 1% అయినా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు నిజంగానే వాళ్ళ ఫ్యాన్స్ అని. అంతేనా? అంతే.